లోకంలో సంఘముందా, సంఘంలో లోకముందా? లోకంలో సంఘముందా, సంఘములో లోకముందా? లోకంలో సంఘముండుట సహజమే, సంఘంలో లోకముండుట విచిత్రమే. సంఘంలో లోకముండుట విచిత్రమే. దేవుడు పెట్టాడు లోకంలో సంఘములు, సాతాను పెట్టాడు సంఘంలో లోకమును. దేవుడు పెట్టాడు లోకంలో సంఘములు, సాతాను పెట్టాడు సంఘంలో లోకమును. సంఘంలో లోకము పరుగులు తీస్తుంటే, సంఘంలో లోకము పరుగులు తీస్తుంటే, లోకంలో సంబంధం విరుగుడు పడుతుంది. లోకంలో సంఘం విరుగుడు పడుతుంది. లోకములో సంఘముందా, సంఘములో లోకముందా? లోకములో సంఘముండుట సహజమే, సంఘములో లోకముండుట విచిత్రమే. సంఘములో లోకముండుట విచిత్రమే. గదిలో కూడిన సంఘం ప్రార్థనకు కూడుతున్నవి కొన్ని సంఘములు నిందలకు. మేడగదిలో కూడెను సంఘం ప్రార్థనకు కూడుతున్నవి కొన్ని సంఘములు నిందలకు. ఇతరులకు క్రమము లేదని హేళన చేస్తావు, ఇతరులకు క్రమము లేదని హేళన చేస్తావు. నీలో నీకు క్రమము లేక నీరసపడతావు, నీలో నీకు క్రమము లేక నీరసపడతావు. లోకంలో సంఘముందా, సంఘములో లోకముందా? లోకంలో సంఘముండుట సహజమే, సంఘంలో లోకముండుట విచిత్రమే. సంఘంలో లోకముండుట విచిత్రమే. రైతుల దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతుల మీద ఆశీనుడు ఒక మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో నేటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఇచ్చిన పరిచర్యను ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయించున్న మీ యొక్క మహాకృపను బట్టి స్తోత్రాలు. ఈ దినం కూడాను మీ మేలని స్వరాన్ని మేము వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి
అలాగే మీ ఆశీర్వాదంతో దీవెనతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా వినవలసిందిగా చూడవలసిందిగా మనం చేస్తున్నాను. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయినచో ఆ యొక్క గ్రంథాన్ని విప్పగలిగేవాడు ఆ భూలోకములో కానీ భూమి మీద కానీ పరలోకమందు కానీ భూమి క్రింద ఉన్నవారు కూడా ఎవరికి అర్హత లేదు. చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతున్నాను. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. 25వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మళ్ళా చదువుతున్నాను, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కాబట్టి మనం చూసినట్లయినచో పరిశుద్ధ గ్రంథములో 7 ముద్రలు మరి కలిగిన ఆ గ్రంథమును విప్పగలిగినట యోగ్యుడు ఎవడును కూడా లేడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయినచో ఒక్కసారి ఆదామును గాన గమనించినట్లయినచో దేవుడు కదా తన రూపాన మన స్వరూపాన అతన్ని కలుగజేసింది. మరి అతను మరి యోగ్యుడా? ఎందుకు యోగ్యుడు కాడు చూద్దాం రండి. ఆదికాండం 3వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతున్నాను. అందుకైనా నీవు దిగంబరి వని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. ఆజ్ఞాతిక్రమం పాపం వల్ల వచ్చు జీతం మరణం. కనుక ఆదాము దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు, తినకూడదు వద్దని చెప్పిన ఫలాలు తిన్నాడు కనుక ఆ యొక్క గ్రంథమును విప్పుటకు యోగ్యుడు కాదు. రెండవ వ్యక్తిని చూద్దాం, హానోకు. రెండవ వ్యక్తి హానోకు 5వ అధ్యాయం 21 నుంచి 22, 23, 24 వచనాలు చదువుతున్నారు. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత
300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నయు 365 హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుపోయిను గనుక అతడు లేకపోయాను. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అతని గురించి మరికొన్ని సత్యాలు ఉన్నాయి. 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని తీసుకొనిపోయిను గనుక అతడు కనబడలేదు. మంచిదే, 300 ఏళ్ళు దేవునితో కూడా నడిచాడు. చాలా మంచిది, చాలా చాలా మంచిది. అయితే ఆ ముందు 65 ఏళ్ళు ఎలా నడిచాడో తెలియదు. ఒకసారి నీ జీవితం, నా జీవితం, మన జీవితాలు పరీక్షించుకున్న అలాగే రక్షించబడిన నాటి నుంచే కదా మనము సరైన విధానంలో జీవించటానికి ప్రయత్నం చేస్తున్నాం. పరిశుద్ధులుగా జీవించటానికి, విశ్వాసులుగా జీవించటానికి, నమ్మకస్తులుగా జీవించటానికి, యథార్థవంతులుగా జీవించటానికి, నిరీక్షణ కలిగిన వారుగా జీవించటానికి మనము దేవుడు చూపిన మార్గంలో నడుచుతూ ఉన్నాం. అయినప్పటికీ మనము పాపులమే, దౌర్భాగ్యులమే, ఎన్నిక లేని వారమే, అయోగ్యులమే. హానోకు 65 ఏండ్లు అలాగున జీవించి ఉంటాడు గనుక అతడును యోగ్యుడు కాడు. 3వ వ్యక్తిని చూద్దాం రండి. నోవహు 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రైదలా హానోకు తరువాత నోవహు నీతిమంతుడిగా దేవునితో కూడా నడిచినట్లుగా ఉన్న. అయితే నెఫీలీలు భయంకరమైనటువంటి వ్యక్తులు పుట్టారు, జీవించారు. 120 సంవత్సరాలు స్వార్థ పరిచర్య చేసినప్పటికీ నమ్మలేకపోయారు. అయితే దేవుడు చాలా స్పష్టంగా నోహను గురించి మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, 7వ అధ్యాయం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. జలప్రళయం వచ్చింది, అందరినీ సర్వనాశనం చేశాడు. మరి పూర్తిగా సర్వనాశనం చేస్తే మరలా మరొక ఆదామని మరి తన రూపంలో చేయాలి కనుక నీతిమంతుడైన నోవహు కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. మంచిదే. అయితే అతడు జీవించినటువంటి తదుపరి జీవితం ఎలా ఉంది చూడండి. 9వ అధ్యాయం 20-21 వచనం చదువుతున్నాను. నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. నీతిమంతుడన్నాడు, ఎప్పుడేమయ్యాడు? ఇతడు కూడాను ఆ కారణాన్ని బట్టి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు కాదు. అబ్రహాం చూస్తాం రండి. అబ్రహాం 4వ వ్యక్తి అబ్రహాం 12వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలు చదువుతున్నాను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నీవు చక్కని దానివన్నీ ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చేదరు గనుక
నీ వల్ల నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్టును నీవు నా సహోదరుని దయచేసి చెప్పు మనెను. 12వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు ఏం చెప్పాడు చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళెము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా వందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించును, నిన్ను ద్వేషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అబ్రాహాముతో అనగా లోబడ్డాడు, విధేయత కలిగాడు. ఆ ప్రకారంగా స్వజనులను విడిచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎవరు చెప్పారు ఐగుప్తుకు వెళ్ళమని? తన ఆలోచన, తన తలంపు. వెళ్ళిన తర్వాత అక్కడ కరువు ప్రాంతంలో దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు కరువులో కాపాడలేడా? నిన్ను పిలిచిన దేవుడు కరువులో రక్షించలేడా? నిన్నుకి పిలిచిన దేవుడు చూడండి ఎంత గొప్ప సంఘటన. కాకోలముల చేత కరువు సమయంలో పోషించబడినటువంటి గొప్ప ప్రవక్త మనకందరికీ తెలుసు. అయితే అతడు ఐగుప్తుకు వెళ్ళడం తప్పు. అక్కడికి వెళ్ళిన తర్వాత శారాతో అబద్ధం చెప్పమన్నది తప్పు. తప్పుల మీద తప్పులు చేసుకుంటున్న కారణాన్ని బట్టి అబ్రహాము అని పిలువబడిన, పితరులకు తండ్రిగా పిలువబడిన అతడు యోగ్యుడు, ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు కాడు. చూడండి 5వదిగా యోసేపును చూద్దాం. రండి యోసేపును చూద్దాం. ఆదికాండం 40వ అధ్యాయం. దాదాపుగా ఆదికాండములోనే దేవుడు 5 వ్యక్తులను ఆయన నడిపించడం, కాపాడడం, పోషించడం, రక్షించడం, విడిపించడం ఎన్నో గొప్ప కార్యాలు అయినా కూడా యోసేపు జీవితం చూడండి. యోసేపు గ్రంథం ఆదికాండం, యోసేపు ఆదికాండం 40వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. నీకు క్షేమము కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించును. జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, కరుణించమంటున్నాడు, కరుణ చూపమంటున్నాడు, ఫరోతో మాట్లాడమంటున్నాడు, ఈ ఇంటి నుండి బయటికి రప్పించమంటున్నాడు. తన సొంత ఇంటి నుండి బయటికి రప్పించింది ఎవరు? అన్నల చేత తృణీకరించబడి అమ్మివేయబడినట్లుగా చేసింది ఎవరు? పోతీఫరు ఇంటిలో ఏది పట్టుకున్న బంగారముగా చేసింది ఎవరు? ఫరో అంతటి మరి ఆ రాజుకే ఆ కళలు మరి వచ్చి అలాగా మరి జ్ఞానోదయం చేత, దేవుని యొక్క జ్ఞానము చేత, విశేష జ్ఞానం చేత మరి ఆ ఫరో కళలకు కళభావం చెప్పగలిగినాడు. దానికి ముందుగా జరిగిన సంఘటన ఇది. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఇద్దరు తప్పు చేశారు ఫరో రాజ్యంలో. వారికి శిక్ష విధించి రాజ ఖైదీలుండే ఆ యొక్క కారాగారంలో వేస్తే అక్కడ యోసేపు ఉన్నాడు. ఎందుకు యోసేపు ఉన్నాడో మీకు అందరికీ తెలుసు. పోతీఫర్ వారి కంప్లైంట్. ఈ దినాలలో కంప్లైంట్ 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 కంప్లైంట్. ఏ దేశంలో లేదు కంప్లైంట్, ఏ రాష్ట్రాల్లో లేదు కంప్లైంట్, ఏ యొక్క పట్టణాల్లో లేదు కంప్లైంట్, ఏ గ్రామాల్లో లేదు కంప్లైంట్, ఏ యొక్క కుటుంబాలలో లేదు కంప్లైంట్, ఏ సంఘాలలో లేదు కంప్లైంట్. ఎందుకు? నడవడిక సరిలేదు, ప్రవర్తన సరిలేదు,
దేవుని యొక్క చిత్రానికి అనుగుణంగా నడుచుకొనుట లేదు గనుక కంప్లైంట్లు ఎక్కువైపోయినాయి. ఇంతవరకు కాపాడి నడిపించి పోషించి అధికారం ఇచ్చి అన్నీ చేస్తే ఒక పోతీఫరు భార్య ఇచ్చిన కంప్లైంట్ ద్వారా కారాగారంలో వేస్తే దేవుడు తప్పించడా, విడిపించడా? పానదాయకుల అధిపతిని బెగ్ చేస్తున్నాడు. ఎంతటి విచారకరం! ఈ దినాలలో క్రైస్తవులైన వారు కూడా అలాగే ఉన్నారు. లోకము చెడిపోవుటకు కారణం క్రైస్తవులే ఎక్కువ. వారు విశ్వాసులుగా జీవించక అవిశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారు. సరైనటువంటి పద్ధతి లేక అనుమానాస్పదములో జరుగుతుందంటారా? దేవుడు చేస్తాడంటాడా? దేవుడు మన మాట వింటాడంటారా? ఇట్లాంటి ఆ విషయాలు ఎక్కువైపోయినాయి ఈ దినాలలో, నేటి దినాలలో. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, రాబోయే దినాలు చాలా భయంకరం. 2026వ సంవత్సరంలో ఏదో నూతన సంవత్సరం వచ్చేసింది లేని సంఖ్యలు తట్టుకోవడం కాదు, భయంకరమైన విపత్తులు జరగబోతున్నాయి. అట్టి దినాలలో షడ్రకు మేషకు అబేద్నెగోలు నిలిచినట్లుగా, దానియేలు నిలిచినట్లుగా, యోబు నిలిచినట్లుగా నీవు నేను నిలవబడాలి. ఒకవేళ సజీవులంగా ఉంటే. కనుక ఇక్కడ ఎంత దురదృష్టకరమైన విషయం. దేవుడు అతన్ని విడిపించి రాజుగా చేయటానికి ఐగుప్తు దేశానికి నడిపించాడు. కరువు వస్తుందని 7 సంవత్సరాలు తన స్వజనులైన ఇశ్రాయేలు కాపాడటానికి వారినే కాకుండా ప్రపంచం యావత్తు కూడా మరి యోసేపు ద్వారా కాపాడబడటానికి ఆయన నడిపిస్తే మరి యోసేపు ఏం చేస్తాడు? పానదాయకుల అధిపతిని బెగ్గింగ్ నీకు కల భావం చెప్పాను కదా, నువ్వు తిరిగి రాజుకు పానీయం అందించినప్పుడు నన్ను గుర్తు చేసుకో. ఆయన పిల్లలు బిడ్డలు భార్య బిడ్డలు చూసుకుంటాడా? వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడా? ఖైదీ, ఇతను కూడా ఒక ఖైదే కదా. ఏ పని చేసి ఏ నరం చేసి మరి జైల్లో ఉన్నాడో అనే అతని భావన అతనికి ఏమైనా తెలుసా? తన గురించి నేను ఏ పాపము చేయలేదు, చేసింది ఘోరాతి ఘోరమైన పాపం. దేవుని విడిచి పానదాయకుల అధిపతిని బెగ్ చేయడం పాపం. అందును బట్టే 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు కారాగారంలోనే ఉండినాడు. రెట్టింపు కలలు దేవుడు ఫరోకి అనుగ్రహించి అప్పుడు గుర్తు చేశాడు పానదాయకుల అధిపతికి, అయ్యా మన రాజ్యంలో కారాగారంలో ఒక హెబ్రీయుడు ఉన్నాడు, ఆడు చెప్పిన సంఘటనే నేను నీకు తిరిగి పానదాయకులుగా అధిపతిగా మళ్ళా వచ్చాను అనగానే అతను పిలిపించారు, అతను స్నానం చేయించారు, మంచి బట్టలు వేశారు, ఉంగరం వేశారు, రాజు దగ్గరికి వచ్చాడు. ఉన్న భావాన్ని తెలియజెప్పినప్పుడు అప్పుడు తెలియజేసిన మాటలు చూడండి. 41వ అధ్యాయం 37వ వచనం చదువు. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండను కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని ఉన్నట్లు తెలియజెప్పాడు. కనుక యు ఆర్ ద సెకండ్ కింగ్ ఆఫ్ ఈజిప్ట్ అని రాజు సింహాసనాన్ని మరి ఏర్పాటు చేసి అతన్ని అభిషేకించాడు. అయితే అతడు చేసిన ఆ తప్పిదము వలన ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు కాదు. 6వదిగా మోషేను చూద్దామండి. చూడండి, మోషేను చూస్తాం. 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను.
అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి పెట్టాను. మర్నాడు అతడు బయట నడుచుచూ వెళుచుండగా హెబ్రీయులైన మనుషులు ఇతడు పోట్లాడుచుండ్రు. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూచి నీవేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నావని అడుగుగా అతడు మా మీద నిన్ను అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడు? ఆ ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపవాలని అనుకొనుచున్నావా అనేను. అందుకు మోసే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడని అనుకుని భయపడింది. 2 సంవత్సరాల పిల్లలందరినీ చంప నిశ్చయించినటువంటి ఫరో మోసేను మాత్రం బ్రతకనిచ్చి ఫరో కుమార్తె ఆ బిడ్డను చూచినట్లుగా ఆ నైలు నదిలో ఆ జమ్మపెట్టులో వదిలేస్తే ఆ బిడ్డను తీసుకుని అతను హెబ్రీయుడు అని తెలిసిన రాజు కూడా కుమార్తె కోరిక మేరకు పెంచుకునేటట్లుగా చేస్తే రాజవంశంలో పెరిగి అన్ని సకల విద్యలు నేర్చుకుని కడకు చేసింది ఏంటి ఇటు అటు చూశాడట. పైన చూడలే, ఇటు అటు చూసి ఐగుప్తుని చంపాడు. మరి ఇతని యొక్క కార్యాలు కూడా కొన్ని దేవుడు చెప్పిన దానికి విరోధముగా ప్రవర్తించిన కారణాన ఇతడును మోషే కూడా గ్రంథమును విప్పుటకు యోగ్యుడు కాడు. చూడండి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆ ఏలియాను చూసినట్లయితే ఆ రాజుల గ్రంథంలో ఆ 2వ రాజులో చూడండి ఏమని రాయబడిందో చాలా స్పష్టంగా ఉందండి. 2వ రాజులో 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనం చదువుతున్నా చూడండి. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అతని సమీపంకు పోయి అధిపతి ఎక్కి అతని సమీపంలోకి పోయి దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుతున్నాడను. అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించాను. ఆయన కోరింది ఏమిటి? ఏలియా చేసింది ఏమిటి? బయలుదేవతల మధ్య జరిగించిన విషయము అది ఇటు అటు ఎందుకు 2 తలంపుల మధ్య జీవిస్తున్నారని చెప్పి అలాగూ వారిని సంహరించడం అది సబబే. అయితే ఇక్కడ అనవసరముగా పంచదశాధిపతులను మరొకరిని పంపించారు, వాళ్ళు అవుట్. 3వ వాడు వచ్చాడు, అయ్యా పాదల పడుతూ లేస్తున్నాడు, మొక్కలని మోకరిస్తూ లేస్తున్నాడు. అయ్యా నా ప్రాణం నీకు దృష్టికి ప్రియమైనదిగా ఉండనేమో అని అన్నాడు. ఇదివరకు నువ్వు పంచదశాధిపతులను అగ్ని చేత కాల్చివేసావా అని అన్నాడు. అందును బట్టి ఏలియా కూడా మరి యోగ్యుడు కాదు. అలాగే మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు యోగ్యులు కారు. యేసు తన కొరకు ఇటువంటి అద్భుతములు చేసుకోనలేదు. క్లుప్తంగా చెప్తున్నాను, ఆయనలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? యోహాను సువార్త 8:46. ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. 1 పేతురు 2:22. ఆయన ఎందుకు పాపమేమీ లేదు. 1 యోహాను 3:5. పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసిన 2 కొరింథీ 5:21. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేయుట. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:13 నుంచి 15 వచనాల వరకు. ప్రకటన గ్రంథం 5:9-10 వచనాలు చదువుతున్నాం చూడండి. 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవో ప్రయత్నలా నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదరు.
అక్కడ యోగ్యుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. పాట ఉందండి, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభో నీవే యోగ్యుడవో, మరణము గెల్చిన యోధుడవో, మరణము గెల్చిన యోధుడవో, నా జీవితమున పూజ్యుడవో, నా జీవితమున పూజ్యుడవో, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభో నీవే యోగ్యుడవో. దేవుడి మాటలు దీవించును గాక. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు.